శివనాగ దుర్గా పరమేశ్వరికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, ఈరోజు మా కాలనీలో లేడీస్ అందరూ కలిసి అమ్మవారికి ఆషాఢ మాసం సారిని అయితే ఇస్తున్నారండి. ఫ్రెండ్స్, కొన్ని చోట్ల అమ్మవారికి ఆషాఢం బోనాలు అయితే ఇస్తారండి. అట్లాగే ఇక్కడ మా దగ్గర ఆషాఢంలో అమ్మవారికి సారిని అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో అయితే చాలా బాగుంటుందండి. అందరూ ముందుగా లైక్ చేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చి మా ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ నుంచి అమ్మవారికి సారి తీసుకొని మా ఊర్లోని కనదుర్గమ్మ టెంపుల్కి అయితే ఊరేగింపుగా అయితే వెళ్తాం. ఫ్రెండ్స్, టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇది ధ్వజస్తంభం. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వచ్చేవాటి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. స్వామివారి గర్భగుడి అయితే అదండి. గర్భగుడిలోకి అయితే కెమెరా ఎలా లేదు. ఫ్రెండ్స్, అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించడానికి మా కాలనీ లేడీస్ మొత్తం వచ్చారండి. అందరూ ఇక్కడ సారి తీసుకొచ్చారు. ఇక్కడ వెంకటేశ్వర గుడి నుంచి అమ్మవారి గుడికి అయితే ఊరేగింపుకి అయితే ఇక్కడ నుంచి వెళ్తామండి మేము. ఇది దీని మొత్తం కర్త కర్మకి అమ్మవారు అండి. భాగ్యమ్మవారు అంటారు ఏమని. దీనికి అలా కారణం చెప్పమ్మా, ఎందుకు ఇస్తున్నా సారే? అమ్మవారికి శివనాగ దుర్గా పరమేశ్వరికి అందరూ మా వారికట్లు అందరూ తల్లు పిల్లలు అందరూ అనుకొని చల్లగా జీవనం అందుకోవాలని, ఆ నీడ మాకు ఎప్పుడు ఎల్లకాలం ఉండాలని, ఎప్పుడు ఇలాగనే ప్రతి ఆషాఢంలో మీ సాగుతామని ఆ తల్లికి ఈ సంవత్సరం ఇక్కడ పొమ్మంది. అందుకని ఎక్కడ బొమ్మంది? వెంకటేశ్వర గుడికి బొమ్మంది. ఇక్కడ నుంచి రమ్మందా? సంబరాలు కావాలి, సంబరం సరిపోవట్లేదు అన్నది. అందుకని ఈ సంవత్సరం ఇక్కడ సంబరాలతో ఇక్కడ పెట్టి. ఓకే. అమ్మవారికి అసిస్టెంట్ అమ్మవారు బేబమ్మ గారు అనమాట, మా ఆంటీ గారు. వీళ్ళిద్దరే పూనుకొని వీళ్ళందరినీ సిద్ధం చేశారు అనమాట. అదే చెప్తున్నా, నిద్ర పూనుకొని అందరిని రెడీ చేశారు. ఎంతమంది వచ్చారనే కారణం వీళ్ళిద్దరే. ఇవన్నీ కనదుర్గ అమ్మ టెంపుల్ తీసుకెళ్తారు మీరు.
ఇంకా ఇక్కడ నుంచి అందరూ కలిసి సారా తీసుకొని అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నారండి. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చేసిన తర్వాత అమ్మవారి టెంపుల్కి అయితే ఊరేగింపుకి అయితే బయలుదేరడం జరుగుతుంది. మూడు ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఏడుకొండల స్వామిని నమస్కరించుకొని అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరిపోయారండి. ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి అమ్మవారి టెంపుల్కి వచ్చేపాటికి 3 కిలోమీటర్లు ఉంటుందండి. అసలు ఈరోజు ఎండ అయితే అసలు చాలా బాగుందండి. అందరూ చెప్పులు లేకుండా అసలు కాళ్ళు కాలుతున్నా అంతే నడుస్తున్నారండి. అసలు ఆడవాళ్ళకి వాళ్ళు ఓపిక చెప్పుకోవచ్చు మొక్కు తీర్చుకోవడానికి. ఫ్రెండ్స్, మా లోకి గారు డాన్స్ చేసి అలిచిపోయాడు ఫ్రెండ్స్. అందుకే థమ్స్అప్ తాగుతున్నాం. బిల్లు మాత్రం వాళ్ళ నానే కడతారంట. చెప్పు మీ నాన్న బిల్లు. డాడీ ఎక్కడ ఉన్నా వచ్చి బిల్లు కట్టుకో చెప్పు. మీ డాడీ చెప్పు. డాడీ ఎక్కడ ఉన్నా వచ్చి బిల్లు కట్టే డాడీ అని చెప్పు. చెప్పురా. చేసి అంట. ఇది ఎప్పుడో మందు కూడా తాగుతుంది ఫ్రెండ్స్. చేసి పడుతుంది. ఇది మామూలు కాదు, చిత్తర పిల్లికి గాడు రా. మందు కూడా తాగుతావు కదా. చెప్పు ఫ్రెండ్స్ చెప్పు. ఫ్రెండ్స్, ఈ వయసుకి చెప్పే మాటలు చూసారు ఎట్లా ఉన్నాయో. వీళ్ళ నాన్న తెలితే చిత్ర పడతారు. ఈ వీడియోలో అయితే వచ్చింది. ఈ వీడియోలో మీ నాన్న చెప్తుంది నిన్ను నీకు వాయింపు చేస్తుంది గ్యారంటీగా. మీరు నిన్ను ఎక్కడే కట్టేస్తారు ఫ్రెండ్స్. ఇదేనండి శ్రీ శివనాదుర్గా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం. మా కాలనీలోని అమ్మవారి టెంపుల్ అండి ఇది. ఈ అమ్మవారికేనండి మేము సారిని అయితే తీసుకొచ్చింది. అందరూ కలిసి కష్టపడి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నారు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ దగ్గరే నాగేంద్ర స్వామి పుట్ట అయితే ఉంటుందండి. ముందుగా నాగేంద్ర స్వామికి పూజలు నిర్వహించి ఆ తర్వాత అమ్మవారికి సారిని అయితే ఇవ్వడం జరుగుతుందండి.
అమ్మవారికి సారథి తీసుకొని వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారండి. అమ్మవారికి 3 ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారికి సారిని అయితే సమర్పిస్తారు. ఇంతలో ఆ డప్పుల సౌండ్కి మా అత్తయ్య గారికి అయితే అసలు పూనకం వచ్చిందండి. అసలు ఆమె అసలు ఆపలేకపోయాం. అంత పెద్ద వయసులో కూడా అసలు అట్లా ఊగిపోతుంది, మా భయం వేసింది. ఆ డప్పుల సౌండ్కి ఇప్పుడు దాకా ఊపి పట్టారండి. నాకు కూడా కొద్దిగా ఉత్సాహం వచ్చింది. ఇట్లా 2 స్టెప్పులు అయితే వేసేసాను. ఫ్రెండ్స్ అందరూ వచ్చి అలసిపోయారు. వీళ్ళైతే పూనకం వచ్చి డ్యాన్స్ చేసి పడిపోయారు ఫ్రెండ్స్. పాపం వీళ్ళు అలసిపోయారు ఫ్రెండ్స్. డ్యాన్స్లో మేము పెడతాం. దీనికంతా మా చెల్లె కారణం, మా బ్రోయే కారణం ఫ్రెండ్స్. మా బ్రోయే కారణం ఫ్రెండ్స్. ఏమే కారణం. హేమా గారు అందరికి ప్రసాదాలు పెడుతుంది ఫ్రెండ్స్. ప్రసాదాలు తినేసి జన్నది తీయాలిగా మరి. ఫ్రెండ్స్ ఇది మా చెల్లి రెండో ప్లేట్ తింటాం ఫ్రెండ్స్. ఒక ప్లేట్ తినేస్తుంది ఆల్రెడీ. పలాని బదులు ఆమె తినేస్తుంది అన్నమాట. పలాని ప్లేట్ కూడా. పూజ అంతా అయిపోయాక అందరికి ప్రసాదాలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ప్రసాదాలు తినేసి ఇంటిగా వెళ్ళిపోతున్నాం. ఇదిగో ఫ్రెండ్స్ మా మరదల పాప చాలా బాగా దర్శ చేసింది ఈరోజు. అందుకే ప్రసాదం గట్టిగా పెట్టాం. ప్రసాదాన్ని భోజనం చేస్తుంది ఫ్రెండ్స్. అమ్మవారికి బోనాలు సమర్పించి అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రామ దేవతకి అయితే కోడిని అయితే కోసుకున్నానండి. ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కోడిని కోసుకోవాలని గ్రామ దేవతకి, కానీ ఈ రోజు అయితే కుదిరింది ఫ్రెండ్స్ ఆ అమ్మవారి దయ వల్ల. ఫ్రెండ్స్ అమ్మవారికి మొక్కు తీసుకున్న పాటికి అయితే చాలా లేట్ అయిందండి. ఈ ఎండ అయితే అదిరిపోతుంది బయట. అసలు చెమటైతే విపత్సం కారుతుంది అనమాట. ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు చికెన్ అయితే కోడిని అయితే శుభ్రం చేయించుకున్నాం అనమాట. 2 కేజీలు కోడి తీసుకుంటే మన కేజీ సుమారు అయితే వచ్చింది. దాన్ని అయితే ఒకటి కర్రీ ఒకటి ఫ్రై ఒకటి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అది కూడా నేనే వండుతున్నాను. మా వాళ్ళు అప్పుడు అడ్డం పడిపోయారు ఇంట్లో వాళ్ళు, అందుకని నేనే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెను ఇదేమో కర్రీకి, ఇదేమో ఫ్రైకి అనమాట. ఫ్రైకి అయితే బాయిల్ అయితే చేస్తున్నాను. కర్రీ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసి అల్లం పేస్ట్ చేశానండి. అల్లం పేస్ట్ మగ్గానే చికెన్ అయితే వేసేద్దాం దీంట్లో. ఫ్రెండ్స్ వంటలు అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే చేసాం. ఒక పక్కన వైట్ రైస్ అయితే పెట్టేశాను అనమాట. మొత్తం క్లోజ్ అనమాట. వంటలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా తినేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఇది చికెన్ ఫ్రై.
జీడిపప్పు చికెన్ ఫ్రై చేసా ఫ్రెండ్స్. ఇదేమో చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ చేశాను. ఇక్కడ వైట్ రైస్ వండేసాను అనమాట. అది ఫ్రెండ్స్ మామూలుగా కాలలేదు. ఇది ఫ్రెండ్స్ ఈ సండే స్పెషల్ మాది. అమ్మవారు మొక్కు తీర్చుకొని వంటలు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. చేసా మళ్ళీ ఫ్రెండ్స్ కర్రీ కూడా బాగా కుదిరింది. ఫ్రై కూడా చాలా బాగుంది. ఫ్రై ముక్క ఇంతే ఫ్రెండ్స్ ఈ సండే స్పెషల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.